ఓ 10 లక్షలో 20 లక్షలో ఖర్చు పెట్టుకుంటే మంచి టిఫిన్ సెంటర్ పెట్టచ్చు. విపరీతమైన గిరాకీ. దాంట్లోనే జ్యూస్ సెక్షను, దాంట్లోనే పండగలప్పుడు వండి పెడతాము పంపిస్తామంటే విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇవాళ రోజుల్లో అట్లుంది. ఎందుకంటే వంటలు తెలిసిన మహిళలు కరువయ్యి, వంటలు చేసే ఓపిక కరువైనటువంటి ఇళ్లల్లో అందరూ వచ్చి కూర్చుని తినడమా, లేకపోతే పార్సిల్స్గా ఫ్యామిలీ తెప్పించుకుని తినటమా జరుగుతున్నటువంటి రోజుల్లో. అమెరికాలో, యూరప్ దేశాలకు మన వాళ్ళు వెళ్ళి చేస్తున్నటువంటి వాటిలో పిజ్జాల డెలివరీల దగ్గర నుంచి షాపుల్లో పనిచేస్తున్నటువంటి దానికి వెళ్తుందే కదా. ఇప్పుడు అక్రమంగా వెళ్ళటం అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమైనా డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుందా? లేకపోతే అక్కడ డైరెక్ట్గా పెద్ద కంపెనీలో సాధ్యమవుతుందా? కాదుగా. ఖచ్చితంగా ఇట్లాంటి వాటిలోనే పనిచేయాలి. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లా, లేకపోతే ఏదన్నా షాపుల్లోనా, ఏదన్నా హోటల్లోనా పనిచేయాలి. అదేదో దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు వీళ్ళు? ఆ డమ్కీ రూట్ అని పెట్టేసుకుని కనీసం 25-30 లక్షల నుండి హయ్యెస్ట్ 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంత తగలేసి అక్కడికి వెళ్ళి ఏదో షాపుల్లో పని చేసుకునే బదులు ఇక్కడ అదే 50 లక్షల రూపాయలు పెడితే ఓ పెద్ద హోటలే నడపచ్చు, రెస్టారెంటే నడుపుకోవచ్చు, దర్జాగా నడుపుకోవచ్చు, 10 మందికి ఉపాధి ఇవ్వచ్చు. అలాగే వందలాది మంది మంచి టిఫిన్ పెడుతున్నావు, నువ్వు మంచిగా టిఫిన్ చేసి పెడితే మంచి టిఫిన్, మంచి భోజనం పెడితే మంచి భోజనం పెట్టావు అనుకుంటారు. లేదా అది కాదు, నువ్వు చిల్లర కొట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్నపాటి సూపర్ మార్కెట్ లాంటిది పెట్టుకోవచ్చు, లేదా కనీసం ఒక జ్యూస్ స్టాల్ పెట్టుకున్నా బతికేయచ్చు ఇక్కడ. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అదేదో రాజేంద్ర ప్రసాద్ సినిమాలో కనుక కోడిని చూసి అన్నం తింటున్నట్టుగా ఎదురుగుండా ఉన్న అమెరికాలోని బిల్డింగులను చూసి దాని ఎదురుగుండా మనం కూర్చుని ఆ షాపుల్లో పనిచేస్తూ నేను అమెరికాలో ఉన్నామని చెప్పేసి భుజాలు జరుపుకోవడం తప్పించి ఏమన్నా ఉరుగుతుందా? ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇప్పుడు కొత్తగా రివర్స్ వస్తున్నటువంటి యువతని చూస్తే బాధగా అనిపిస్తోంది.